అయ్యండి అందరికీ వర్క్ బ్లౌజులు కట్ చేస్తున్నాను. 2 నెక్ హ్యాండ్స్ ఉన్నాయి. ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ 2 లైనింగ్లు వాష్ చేసి తీసుకున్నాను. మనకి శారీలో అట్ట వస్తుందండి, పేపర్ లావు పేపరు ఇలా ఉంటుంది. కాటన్ శారీలో అలాంటి పేపర్ తీసుకొని ఒకసారి మీరు బ్లౌజ్ ఆకులన్నీ పెట్టుకొని కట్ చేసుకుంటే మీరు ప్రతిసారి కొలతలు పెట్టుకొని అవసరం లేదు. ఇలా పెట్టుకొని గీసేసుకోవచ్చు. నేను కూడా ఇప్పుడు అలాగే చేస్తున్నాను. పేపర్ ఎలా కట్ చేయాలో మళ్ళీ చెప్తాను తర్వాత వీడియోలో. మనం కట్ చేసుకున్న తర్వాత కూడా నెక్ మనకు 5.5 ఉందా లేదని ఇలా పెట్టుకోవాలా. అప్పుడు గుర్తు పెట్టేసుకోవాలా మొత్తం. ఇక్కడ క్రాస్గా ఎందుకుందంటే మనకు సంకలో ముడతలు రాకుండా ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా కట్ చేసుకుంటే మనకి సంకలో ముడతలు రాకుండా ఉంటాయి. ఈజీగా ఇలా గుర్తు పెట్టేసుకోవచ్చు. ఒకసారి కట్ చేసుకుంటే మళ్ళీ కొలతలు పెట్టుకోకుండా ఈజీగా ఉంటాయి మీకు. అంతేనండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకోవాలి. మనం పేపర్ పెట్టి జాకెట్ ఆర్డర్ పెట్టి కట్ చేసుకున్నా కూడా పెట్టుకున్నప్పుడు మనం నెక్ మాత్రం ఇలా కొలతలు తీసుకోవాలి. కరెక్ట్గా 5.5 ఉంటే చాలు. ఇలా నెక్ కట్ చేసుకోకుండా ఇలా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే వర్క్ మీద పెట్టుకొని బ్లౌజ్ని లైనింగ్ ఎత్తి వర్క్ బ్లౌజ్ మీద పెట్టుకొని నెక్ ఎంత ఉందో అంత కట్ చేసేసుకోవచ్చు. హ్యాండ్స్ కట్ ఇక్కడ ఏం కొలతలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని క్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ ఇక్కడ ఎక్స్ట్రా పీస్ పడద్ది. మనకు లైనింగ్ వాష్ చేసిన తర్వాత కొంచెం షింక్ అవుతుంది, కాకపోతే ఇంత రాదు, దాకా వస్తుంది. ఎక్స్ట్రా పీస్ పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకుంటాను. హ్యాండ్స్ అంటే 1 ఇంచ్ తీసుకోవాలి. మధ్యలో ఇలా పెట్టుకుంటే మధ్యలో 3/4 ఇంచ్ టేప్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. 1 ఇంచ్లో 1/4 ఇంచ్ తగ్గించేసి
ఇలా కొంచెం కొంచెం తీసుకొచ్చి ఇలా కలిపేసుకొని ఇలా తీసేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి, ఒకే డాట్ వస్తుంది, స్ట్రైట్ కటింగేను. ఇది కూడా ఎలా ఉందో అలా కొలతలు పెట్టుకొని, ఆల్రెడీ కొలుతుంది కదా, ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. గుర్తు పెట్టేసుకుంటాం ఇప్పుడు. ఫ్రంట్ నాకు పెద్దదిగా వచ్చింది, అందుకే నేను మీడియంలో కట్ చేసేస్తున్నాను. చాలా పెద్దగా ఉంది. అయింది, కట్ చేసేస్తాను. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్ ఇవ్వండి వీటికి, వండాలి కాబట్టి. బ్లౌజ్లో ఈ పీసులన్నీ మనకు ఏదన్నా బ్లౌజ్కి గోటుకు వస్తుందండి. హ్యాండ్స్కి, నెక్కకి గోటు పెట్టమంటారు కదా, అలాంటప్పుడు ఈ పీసులు ఎత్తి పెట్టేసుకుంటే గోటు వేసుకోవచ్చు.